వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశమును నిర్వహించారు. ఆసుపత్రిలో ఏమైనా సమస్యలు ఉంటే తక్షణం పరిష్కారం చేసేందుకు అందరి సమన్వయంతో కృషి చేస్తామన్నారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు సేవా దృక్పథంతో మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకొని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెంట టీడీపీ మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చెల్లా వెంకటేశ్వర్లు యాదవ్, ఆసుపత్రి డీడీఓ కార్తిక్, వైద్యులు మధుమోహన్ రెడ్డి, అన్వేష్, సుమిత్రా వర్ధిని, హుస్నా నవాజ్, మున్స్ఫీర్ తదితరులతో పాటు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇప్పుడు ఇక్కడ మనం వింజమూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో వింజమూరు ఒక మండలం. మనకు వింజమూరులో ఒక సిహెచ్సి సెంటరు, సిహెచ్సి హాస్పిటల్, తర్వాత ఉదయగిరిలో ఒక సిహెచ్సి హాస్పిటల్, 2 హాస్పిటల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. రీసెంట్గా మన ఉదయగిరి మన వింజమూరు హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. జనరేటర్ ఒకటి మనకు అవసరం ఉంది. ఆ జనరేటర్ కూడా మనకు వచ్చాక 1-2 వారాల్లో జనరేటర్ కూడా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి టెస్ట్ రన్ జరుగుతూ ఉంది. కొంతమంది పేషెంట్ని టెస్టింగ్ కోసం అని చెప్పి కొంత పేషెంట్ ట్రీట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజున 2వ కమిటీ సమావేశం ఇది. హాస్పిటల్ కమిటీ సమావేశంలో పెద్దలందరూ రావడం జరిగింది ఇక్కడికి. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారు కానీ, అలాగే మన చల్లా వెంకటేశ్వర గారు కానీ, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, తర్వాత ఆయన సీనియర్ నాయకులు వారు కానీ, అదే మన ఎంపీ గారు కానీ, మంచాల శ్రీనివాసులు గారు కానీ, మిగతా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. అలాగే మన హాస్పిటల్ ఇన్ఛార్జి కార్తిక్ కూడా ఇక్కడ ఉన్నారు. మనం ఒకసారి హాస్పిటల్ విజిట్ చేయడం కూడా జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు విజిట్ చేసి పరిస్థితి ఎలా ఉందనేది చెక్ చేయడం జరిగింది. నాకు తెలిసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అదంతా ఇక్కడ నాకైతే మేజర్ ఇష్యూస్ ఉన్నట్టయితే నాకేమి కనపడలేదు. ఇదే కంటిన్యూ చేయమంటున్నాం. ఇదే ర్యాప్ కంటిన్యూ చేసి ఒకవేళ ఏదన్నా పేషెంట్స్ కూడా లాంగ్ వెయిటింగ్ టైం లేకుండా కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కువసేపు పేషెంట్స్ వెయిట్ చేయొద్దు. లెస్ దాన్ 1 అవర్ కంటే మోర్ దాన్ 1 అవేర్నెస్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీ కూడా దయచేసి వింజమూరు మండల వాసులకు కానీ, తర్వాత కలిగిరి మండల వాసులకు కానీ, జల్దంకి కానీ, ఇక్కడ చుట్టుపక్కల వారికి కానీ నా విజ్ఞప్తి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ చక్కగా ఉంది, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే దానికి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మనకు సరిగ్గా ట్రీట్మెంట్ అవుతుందో కాదో, సరైన మెడికల్ ప్రొఫెషనల్స్ అలా ఉంటారో ఉండరో, ఈ విధమైన ఆలోచన ఉండేది మనకి ఇంతకుముందు. ఆ ఆలోచన నుంచి మనం బయటకు రావాల్సిన అవసరం ఉంది. సర్వీసెస్ అన్నీ ఉన్నాయి దాదాపుగా. అంటే హెవీ ఎమర్జెన్సీ సర్వీసెస్ లేకపోయినా కూడా దాదాపుగా వీళ్ళు హ్యాండిల్ చేయగలరు ఇక్కడ. ఒకసారి వచ్చి ఫెసిలిటీ చూసి తర్వాత 40 ఏళ్ళు దాటిన పేషెంట్స్ ఎవరన్నా మన ఎవరైనా కూడా 40 ఇయర్స్ దాటిన తర్వాత, లేదంటే 50 ఇయర్స్ దాటిన తర్వాత రెగ్యులర్ బ్లడ్ చెకప్ ఒకటి చేయించుకుంటూ ఉండాలి. సో ప్రివెంటివ్ టెస్టింగ్ చేయించుకున్న దానివల్ల ఏమవుతుందంటే పెద్ద జబ్బులు, రాబోయే జబ్బులను మనం ఆపవచ్చు. అలాగే మనం కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నడిపినప్పుడు కూడా ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ద్వారా దాదాపుగా 29,000 మంది పేషెంట్ను మనం ప్రివెంటివ్ టెస్టింగ్ చేయడం జరిగింది.
పేషెంట్స్ అయితే అవ్వచ్చు, లేకపోతే రోజుకి ఇంతమంది నుంచి చెప్పి లెక్కన మనం 29,000 మందికి పైగా చేయడం జరిగింది. దాని పర్పస్ ఏంటంటే రాబోయే రోజుల్లో గత నెక్స్ట్ 10 ఏళ్లలో కానీ 20 ఏళ్లలో కానీ ఏదైనా జబ్బు వచ్చి డెవలప్ అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు 5,000, 10,000 లేదంటే 50,000తో పోయేది లక్షల్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఫ్యామిలీస్ మీద పడుతుంది. ఒక హెల్త్ కేర్ కాస్ట్ పెరిగిన దానివల్ల ఫ్యామిలీ నాశనం అయిపోతుంది. అంటే వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితుల్లో లవ్డ్ వన్స్ని చూస్తా కళ్ళ ముందు వాళ్ళు సఫర్ అయ్యి చూస్తా ఎక్కడో చోట అప్పు చేసో, లేకపోతే ఉన్న పొలం అమ్మేసో, లేకపోతే ఉన్న ప్రాపర్టీ ఏదో ఒకటి ల్యాండ్స్ అమ్మేసో ఏదో ఒకటి చేసి వాళ్ళు మొత్తం కూడా అంతా తెగరమ్మి వాళ్ళ కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఖర్చు పెట్టినప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతూ ఉంటుంది. అట్లా జరిగిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో. దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఈ వ్యవస్థ స్టార్ట్ అవ్వాలి. అంటే వచ్చి ప్రివెంటివ్ టెస్టింగ్ చేయించుకోవడం, 40 ఏళ్ళు దాటిన తర్వాత ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకుంటారు, లేదంటే కనీసం 1 ఇయర్కి ఒకసారైనా. మంచిగా డెంటల్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ. ఈ సర్వీసెస్ అన్ని ఒకసారి చూడండి. ఎవరైనా వచ్చి విజిట్ చేస్తూ ఉండండి. ఎవరైనా వచ్చి విజిట్ చేసుకుంటే మీకు కూడా మనకందరూ కూడా ఐడియా ఉంటుంది ఇక్కడ ఏం జరిగేది. వారందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇక్కడ డాక్టర్స్ కూడా అందరూ కూడా యంగ్ స్టాఫ్ ఉన్నారు. ఉదయగిరి హాస్పిటల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, కానీ విజయనగరం హాస్పిటల్లో నాకు వీళ్ళ మధ్య సమన్వయం కానీ అటువంటి సమస్యలు నాకు ఏం కనపడలేదు. చక్కగా చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇదే ఫేస్లో మీరు ఇదే ఎనర్జీతో ముందుకు పోండి. ఏ సహాయం కావాలన్నా కూడా డాక్టర్స్ అందరూ కూడా ఏ సహాయం కావాలన్నా మేము అందరం అండగా ఉన్నాం. మా రఘునాథ్ రెడ్డి గారు కానీ మన ఊళ్ళో కానీ మీకు అందరికీ కూడా కమ్యూనిటీ అంతా మీకు సపోర్ట్ ఉంటుంది. జాగ్రత్తగా చేసుకుని వాళ్ళకు చెప్పడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.